హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్లయితే హెల్తీగా, టేస్టీగా, డిఫరెంట్గా పులగము విత్ పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ని తీసుకోండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు పెసలని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి సువాసన రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్కి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక కప్ పెసలకి 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇవి 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం టోటల్గా మెజర్మెంట్స్ 4 అవుతాయి కదండి. 4కి 8 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇందులో అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని అలాగే దంచుకున్నటువంటి మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిరియాలను యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పచ్చడి కోసం ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని 4 లేదా 3 టమాటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేటివి ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని ఈ విధంగా 1 విజిల్ హై ఫ్లేమ్ మీద 1 విజిల్ స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకి రైస్ కానీ పెసలు కానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నట్లయితే మనకి పులగం అయితే మాత్రం రెడీ అవుతుంది. ఈ విధంగా పులగం తయారు చేసుకునేలోగా మనకి ఈ విధంగా పచ్చిమిర్చిలో ఉండే వాటర్ అన్నీ కూడాను వెళ్ళిపోయి ఈ విధంగా పచ్చిమిర్చి టమాటా అనేటివి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని బాగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే 3 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది తయారవుతుంది. దీనికి ఎటువంటి పోపు కానీ తాలింపులు కానీ ఏమీ అవసరం లేదు. ఇలాగ ప్లెయిన్గా తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో పులగాన్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పచ్చడిని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటటువంటి డిన్నర్ కానీ లంచ్ కానీ మనకి తయారవుతుంది. మీకు కనుక ఈ హెల్తీ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ కామెంట్.